ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఇప్పుడు సంచలనాకు రాజకీయ పార్టీల వార్తలకు కేంద్ర బిందువుగా మారిందని తెలుస్తుంది. ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రజలు భారతీయ జనతా పార్టీకి రెండోసారి అసెంబ్లీ ఎన్నికల్లో గెలిపించి చరిత్ర పుటలోకి ఎక్కారు. ఆ రాష్ట్రంలో మాఫియాలను, గూండాలను, రౌడీలను, నాయకుల ముసుగులో నేరస్తులుగా పనిచేస్తున్న వారిని ఏరిపారేస్తున్న విషయం సంచలన వార్తలకు బిందువుగా దేశ ప్రజలు ఆసక్తిగా తిలకిస్తారు. 1989, 93, 2003 సంవత్సరంలో సమాజ్వాదీ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ములాయం సింగ్ యాదవ్ను సీఎంగా పనిచేశారు. ఆయన తనయుడు పార్టీలో అంతర్గత తిరుగుబాటు చేసి ఉత్తరప్రదేశ్ రాష్ట్ర 20వ ముఖ్యమంత్రిగా 2012 సంవత్సరంలో సీఎంగా పనిచేశారు. ఆ తర్వాత ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రజలు 2017 సంవత్సరంలో శాసనసభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి భారీ పట్టం కట్టారు. యోగి ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రిగా విధులు నిర్వహిస్తున్నారు. రెండవసారి ఆ రాష్ట్ర ప్రజలు అసెంబ్లీ ఎన్నికల్లో యోగి ఆదిత్యనాథ్ పరిపాలనకు గుర్తింపుగా ఎన్నికల్లో గెలిపించి మళ్లీ పట్టం కట్టడంతో సంచలనాలకు యోగి ఆదిత్యనాథ్ పరిపాలన వార్తల్లో నిలుస్తుంది. గూండాలను, ల్యాండ్ మాఫియాను, రౌడీలను భరతం పడుతూ అవినీతిలో మునిగి తేలుతున్న నాయకుల గుండెల్లో బుల్డోజర్లు నడుపుతున్న పరిస్థితి ఆ రాష్ట్రంలో కనిపిస్తుంది. ఇటీవలి కాలంలో ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్లా ఉన్న వ్యక్తి విలేకరులు, మీడియా, సోషల్ మీడియా ప్రశ్నలకు జవాబు ఇవ్వలేక గత్యంతరం లేక ఓ పెద్ద గేటు ఎక్కి దూకి పారిపోతున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది.